హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మంచి అప్డేట్ అయితే తీసుకొస్తాను అనమాట. ఒక పాన్ ఇండియా స్టార్స్ అనేది ఎవరెవరు, అది ఇందులో విషయం ఏంటంటే ఇద్దరు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఇవ్వడం. కాకపోతే అసలు పాన్ ఇండియా స్టార్స్ ఎవరెవరు, ఎంతమంది ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, అసలు పాన్ ఇండియా స్థాయిని బీట్ చేసే ఇంకో హీరో కూడా ఉన్నారు, ఆయన ఎవరు అన్నది కూడా చాలా సస్పెన్స్గా మారింది. అసలు పాన్ ఇండియా స్టార్స్ అంటే ఎవరు అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగానే ఇస్తాను. వీడియో లాస్ట్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. ఒక ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు మన సినిమాలను హేళన చేస్తూ మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి వేరే తెలుగు సినిమాల గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవడం విశేషం. మన దర్శకులతో సినిమాలు చేయడానికి అక్కడ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మన దర్శకులతో ఒక్క సినిమా చేస్తే చాలు ఇండస్ట్రీలో హిట్లను కొట్టచ్చు అని బాలీవుడ్ దర్శకులు సైతం ఆసక్తిగా చూస్తూ ఉండడం విశేషం. ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోలు పాన్ ఇండియాలో చక్రం తిప్పుతున్నారు. ఇందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటే అల్లు అర్జున్ తర్వాత స్థానంలో ఉన్నారు. ఇక వీరిద్దరే ఎప్పటికప్పుడు మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ పేరు ప్రభంజనాన్ని సృష్టించాడు. పుష్ప సీక్వెల్తో అల్లు అర్జున్ సైతం బాలీవుడ్ ప్రేక్షకులు తన వైపు తిప్పుకున్నాడు. వీరిద్దరూ పాన్ ఇండియా వైడ్గా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరిని బీట్ చేయగలిగే కెపాసిటీ మరొక తెలుగు హీరోకి ఉందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇంతగా హీరో ఎవరంటే మరెవరూ కాదు, అతనే రామ్ చరణ్. RRR సినిమాతో పాన్ ఇండియాలో పేరు ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని అందించడమే కాకుండా యావత్ ఇండియా అనే సినిమా రికార్డు బ్రేక్ చేస్తున్నారనే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ అల్లు అర్జున్ సైతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ వాళ్ళని బీట్ చేస్తూ వాళ్ళకంటూ స్టార్ హీరోగా మారగలిగే కెపాసిటీ రామ్ చరణ్కి మాత్రమే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. కెరీర్ మొదట్లో యాక్టింగ్ విషయంలో రామ్ చరణ్ చాలా వరకు వెనకబడిపోయినప్పటికీ ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో సూపర్ సక్సెస్లను సాధిస్తున్నారు. తన నటనతో కూడా పరిణితిని చూపిస్తున్నారు. అందువల్లే అతని సినిమాలకు ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. యావత్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులందరూ చేస్తున్న సినిమాల మీద భారీ ఆశలైతే పెట్టుకున్నారు. చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే నెంబర్ 1 స్టార్ హీరోగా ఎదిగాడో రామ్ చరణ్ సైతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1గా హీరోగా మారతాడని తేడా లేదని తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే రామ్ చరణ్ గారి పెద్ద మూవీ గురించి మీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు కంటిన్యూగా మన ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి. మంచి మంచి మూవీ అప్డేట్స్ మీకోసం ఇస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బాయ్.